హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు. ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా అప్పుడే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు రామ్ అండ్ మైథిలీలు. అది చూసిన జానుకి మైథిలిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మైథిలి రామ్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లోపలికి రావడం చూసిన నేత్ర, అరే బర్త్డే గర్ల్ వచ్చేసిందే అని అంది నవ్వుతూ. మైథిలి రామ్ని వదిలి నేత్ర దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అత్త నీకు తెలుసా, ఈరోజు నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మామ వచ్చాడా అని అడిగింది నవ్వుతూ. మీ మామ వచ్చారు, ఫ్రెష్ అవుతున్నారు అని చెప్పింది నేత్ర కూడా నవ్వుతూ. అయితే నేను మామ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పింది అక్కడి నుంచి పరుగు తీస్తూ. నేత్ర, హుసే మీ మామది స్నానం అయిపోతే కిందికి వస్తాడు కదా, ఆగప్పటి వరకు అని చెప్పింది. నో అని చెప్పి అక్కడి నుంచి శ్రీ రూమ్ వైపు పరుగు తీసింది. రామ్ ఆద్య దగ్గరికి వెళ్ళి, పిన్ని ఏమైంది, ఇది మైథిలి డ్రెస్ కదా, ఇలా అయిపోయింది ఏంటి అని అడిగాడు డౌట్గా. ఆద్య, చూడు రామ్, నేను ఎంతో ఇష్టంగా కొన్నాను దానికి ఈ డ్రెస్, చూడు నిర్లక్ష్యంగా ఎలా చేసేసిందో అని అంది ముఖం వేలాడదీసి. రామ్, మార్నింగ్ నేను మైథిలి వెళ్ళినప్పుడు కూడా ఈ డ్రెస్ బాగానే ఉంది కదా, మరి ఇంతలో ఏమైంది డ్రెస్కి అని అనుకున్నాడు మనసులో. రామ్ ఆద్యను చూస్తూ, అయ్యో పిన్ని, దానికి ఇంతలా ఏడవాలా చెప్పు అని అన్నాడు చిన్నగా. ఆద్య, అది కాదురా, ఇప్పుడు దానికి వేసుకోవడానికి కొత్త డ్రెస్ లేదు, ఈ విషయం దానికి తెలిస్తే ఇల్లు పీకి పందిరేస్తుంది అని చెప్పింది చిన్నగా. రామ్, పిన్ని అదా నీ ప్రాబ్లం, ఏం కాదు, నేను మైథిలి కోసం ఒక డ్రెస్ కొన్నానులే, అది ఇస్తాను, తను అది వేసుకుంటుంది అని చెప్పాడు నవ్వుతూ. ఆద్య, అమ్మయ్య అయితే ఓకే నాన్న అని చెప్పింది చిన్నగా. అప్పటి వరకు అక్కడే ఉన్నా కూడా కనీసం తన వైపు చూడకుండా ఒక హాయ్ కూడా చెప్పలేదని చాలా బాధగా ఉంది జానుకి. రామ్ పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ జాను కనిపించగానే, హాయ్ జాను, ఎలా ఉన్నావు, ఎప్పుడు వచ్చావు, డాడీతో కలిసి వచ్చావా, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి మైథిలికి డ్రెస్ ఇచ్చేసి వస్తాను, బాయ్ అని చెప్పి జాను చెప్పేది కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. జాను, బావా నేను చెప్పేది కూడా వినడం లేదు కదా నువ్వు, నీకు నాకన్నా మైథిలి అక్కని ఎక్కువైపోయింది కదా, నేను నిన్ను అస్సలు వదలను, మైథిలి అక్క బావని నీకు దూరం చేసే వరకు నేను అస్సలు ఊరుకోను అని అనుకుంది మనసులో. ఆద్య జానుని చూస్తూ, వాడు వెళ్ళాడుగా, ఇంకా వాడు చూసుకుంటాడులే, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాజాను, టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పింది ఆద్య నవ్వుతూ. జాను, నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యే ఉన్నానత్త అని చెప్పింది ఆద్య. సారీ రా, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, రా నీకు టిఫిన్ పెడతాను అని చెప్పింది డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ. జాను, అప్పుడే వద్దత్తా, అక్క వాళ్ళు వచ్చాక అందరితో కలిసి తింటాను అని చెప్పింది ఆద్య. సరే అయితే వెళ్ళి సోఫాలో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పింది అక్కడి నుంచి లోపలికి వెళ్తూ. జాను వెళ్ళి సోఫాలో కూర్చొని ఉంది ఫోన్ చూస్తూ. ఇక శ్రీ రూమ్ డోర్ బాధేస్తుంది మైథిలి. శ్రీ అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు. రూమ్ డోర్ బాధేస్తున్న శబ్దం రావడంతో ఎవరా అనుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా మైథిలిని చూడగానే, హాయ్ బంగారం, ఎలా ఉన్నావు, విష్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పాడు నవ్వుతూ. మైథిలి శ్రీని తీసుకొని లోపలికి వెళ్ళి శ్రీ చెయ్యి పట్టుకొని లోపలికి లాగి డోర్ దగ్గరికి వేసి శ్రీని చుట్టుకుపోయింది. శ్రీ, అరే నా బంగారం చాలా హ్యాపీగా ఉంది, రీజన్ ఏంటో చెప్తారా కొంచెం అని అడిగాడు నవ్వుతూ. మైథిలి, మామ నీకు తెలుసా, ఈరోజు బావ నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్పింది ఆనందంగా. అది విన్న శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మైథిలి శ్రీని కదుపుతూ, మామ ఏమైంది, ఎందుకంత షాక్ అయ్యావు అని అడిగింది కొంచెం భయంగా. శ్రీ, ఏం లేదురా, నేను ఊరు వెళ్ళొచ్చేసరికి ఇంత కథ అయిందా అని షాక్ అయ్యాను అంతే అని చెప్పాడు చిన్నగా. మామ అయితే నీకు ఓకే కదా అని అడిగింది మైథిలి మెరిసే కళ్ళతో. శ్రీ, నాకు డబుల్ ఓకే అని చెప్పాడు నవ్వుతూ. అప్పుడే రామ్ అక్కడికి వచ్చి, మైథిలి నువ్వు డాడీతో తర్వాత ముచ్చట్లు పెట్టుకో, ముందు రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళాలి, టైం అవుతుంది అని చెప్పాడు కొంచెం సీరియస్గా. శ్రీ, అవునా తల్లి, అయితే ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం ఈవినింగ్ మాట్లాడుకుందాం సరేనా అని చెప్పి అక్కడి నుంచి మైథిలిని పంపించేశాడు శ్రీ. రామ్ మైథిలిని డ్రెస్అప్ అని చెప్పి ఒక కవర్ తీసి ఇచ్చాడు. అదేంటి, ఆద్య అత్త ఇచ్చిందిగా అని అంది మైథిలి. రామ్, అది వద్దు, ఇది వేసుకో అని చెప్పి ఆ కవర్ మైథిలి చేతిలో పెట్టేసి, డాడ్ ఈవినింగ్ మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను ఫ్రెష్ అవ్వడానికి. ఇక జాను
సోఫాలో కూర్చొని ఉంది ఫోన్ చూస్తూ. ఇంతలో అక్కడికి వచ్చాడు ప్రణీత్. ప్రణీత్ని చూసి కూడా చూడనట్టు ముఖం తిప్పుకొని ఉంది జాను. కనీసం ప్రణీత్ కూర్చోడానికి ప్లేస్ కూడా ఇవ్వకుండా అక్కడే అలానే కూర్చొని ఉంది, ఏమీ పట్టనట్టు. జాను బిహేవియర్కి కొంచెం చిన్నపుచ్చుకున్నాడు ప్రణీత్. కానీ అక్కడే నిలబడి అంతా చూస్తున్న ప్రణతికి కోపం నశాలానికి ఎక్కింది. జాను, నీకన్నా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం తెలీదా? లేదంటే మీ కంట్రీలో అలానే నేర్పిస్తున్నారా అని అడిగింది ప్రణతి కోపంగా. ఇప్పుడు నేనేమన్నాను వదినా? అయినా ఇది మరీ బాగుంది. అన్నయ్యనే నన్నేమీ అనలేదు, మధ్యలో నీకేంటంట అని అడిగింది జాను. ఆ మాటతో ప్రణతికి కోపంగా చూసింది ప్రణీత్ని. ప్రణతి వదిలే, తను చిన్నపిల్ల కదా, అయినా ఇప్పుడు తను నన్ను ఏం అనలేదు కదా అని ప్రణతికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రణతి అది కాదు బావా అని ఏదో చెప్పేలోపు ప్రణతిని తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. జాను వెళ్తున్న ప్రణతిని చూసి తల కొట్టుకొని, అయినా ఇక్కడ నేను అందరినీ మంచి చేసుకుంటేనే కదా బావ దృష్టిలో కూడా మంచిదాన్ని అవుతాను. అయినా ఆ మైథిలి అక్క దగ్గర ఉందేంటి, నా దగ్గర లేనిదేంటి? ఎందుకు ఇంట్లో అందరూ ఆ మైథిలి అక్క భజన చేస్తారు అని అనుకుంది మనసులో. ఇంతలో ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు రామ్. రామ్ని చూడగానే ముఖం 1000 వాట్స్ బల్బులా వెలిగిపోయింది. ఎక్కడా లేని సిగ్గు ముంచుకొచ్చింది. బావా రా కూర్చో, టీవీ చూద్దాం అని పిలిచింది నవ్వుతూ మెలికలు తిరిగిపోతూ. రామ్, సారీ జాను, కాలేజ్కి వెళ్ళాలి, అంత టైం లేదు, మైథిలి వస్తే స్టార్ట్ అవ్వాలి అని చెప్పాడు వాచ్లో టైం చూస్తూ. అప్పుడే కిందికి వచ్చిన రిషి, లక్కీలు రామ్ మాటలు విని, అదేంటి రామ్ అలా అంటున్నావు? మేము మీతో గడపాలని వస్తే మీరు కాలేజ్కి వెళ్ళడం ఏంటి అని అడిగాడు రిషి. అదేం లేదు మావయ్య, ఒక ఎగ్జామ్ ఉంది, అటెండ్ అయ్యి తీరాలి, ఎగ్జామ్ అయిపోగానే వచ్చేస్తాం అని చెప్పాడు రామ్. అప్పుడే మైథిలి రెడీ అయ్యి కిందికి వచ్చింది. మైథిలిని చూసిన జాను ఒక్కసారిగా షాక్ అయింది. ఇదేంటి, మైథిలి అక్క ఇంత అందంగా ఉంది, అమ్మాయిని నాకే అక్క ముద్దొచ్చేస్తుంది, మరి బావకి రాదా? దేవుడా, ఎందుకయ్యా అక్కకి ఇంత అందం ఇచ్చావు అని మైథిలిని చూసి కుళ్ళుకుంటుంది జాను. మైథిలిని చూసిన రామ్ అలా ఫ్రీజ్ అయిపోయాడు. మళ్ళీ అక్కడ అందరూ ఉన్నారని తన ఫీలింగ్స్ని బయట పెట్టకుండా నార్మల్గా రిషి ఇంకా లక్కీలతో మాట్లాడుతున్నాడు. కానీ రామ్ చూపు మాత్రం మైథిలి వైపే వెళ్తుంది. ఎంత ట్రై చేసుకుంటున్నా కూడా రామ్ అవస్థలు చూసిన మైథిలి తనలో తానే నవ్వుకొని నేత్ర దగ్గరికి వెళ్ళింది. కిచెన్లో ఉన్నారు నేత్ర అండ్ ఆద్యలు. ఆద్య మైథిలిని చూసి, అరే బంగారం, ఈ డ్రెస్లో భలే ఉన్నావురా, ఎంత క్యూట్గా ఉన్నావో, నా దిష్టే తగిలేలా ఉంది నీకు, అంత ముద్దుగా ఉన్నావు అని అంది మైథిలి బుగ్గ మీద ముద్దు పెడుతూ. మరి నా బావ సెలెక్షన్ కదా, అందుకే ఇంత బాగుంది అని చెప్పింది మైథిలి ఆ డ్రెస్ని చూసి మురిసిపోతూ. అబ్బో, అయినా ఎప్పుడు రామ్ 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 అని పిలుస్తావు కదే, మరి ఈ మధ్య ఏంటి కొత్తగా బావా బావా అని పిలుస్తున్నావు అని అడిగింది ఆద్య హోరగా మైథిలిని చూస్తూ. మైథిలి తడబడుతూ, అది అది నా బావ నా ఇష్టం, నేను ఎలా అయినా పిలుస్తా, రామ్ అని పిలుస్తా, బావ అని పిలుస్తా అని చెప్పింది నేత్ర దగ్గరికి వెళ్తూ. అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటూ నవ్వుతూ వంట చేస్తుంది నేత్ర. అత్తయ్య ఈరోజు స్పెషల్స్ ఏంటి అని అడిగింది మైథిలి నేత్ర బుగ్గలు లాగుతూ. అబ్బబ్బా వదిలవే తల్లి, నీ వల్లే నా బుగ్గలన్నీ ఇలా అయిపోయాయి, మా ఆయనకి కంప్లైంట్ ఇస్తాను ఈసారి నా బుగ్గలు లాగితే అని చెప్పింది నేత్ర తన బుగ్గలు చూసుకుంటూ. అబ్బో, ఏమనిస్తావేంటి మీ ఆయనకి కంప్లైంట్ అని అడిగింది మైథిలి కిచెన్ గట్టు మీద కూర్చొని. ఓసే, కొత్త డ్రెస్ పాడైపోతుంది అని కసిరింది ఆద్య మైథిలిని. అబ్బా నువ్వు ఉండు చెత్తా, నువ్వు చెప్పత్తా, ఏమని కంప్లైంట్ ఇస్తావు మీ ఆయనకి అని అడిగింది మైథిలి నేత్రని చూస్తూ. ఏమనిస్తాను, నీ ముద్దుల కోడలు చూడు నా బుగ్గలు లాగేస్తుందని ఇస్తాను అని చెప్పింది ఎటో చూస్తూ. అబ్బో అంటూ నేత్రని ఆట పట్టించడం మొదలుపెట్టింది మైథిలి. అక్క, బావకి చెప్తే నువ్వేం చేస్తావు కోతి అని అడిగింది ఆద్య వాటర్ తాగుతూ. అత్త వాళ్ళ ఆయనకి చెప్తే నేను మా ఆయనకి చెప్తాను అని చెప్పింది మైథిలి పరాకుగా. అది విన్న ఆద్య నేత్ర ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటి వరకు తలుపు దగ్గరే ఉండి వీళ్ళ మాటలు వింటున్న జాను కూడా ఒక్కసారిగా షాక్ అయింది. నేత్ర, ఏ కోతి ఇప్పుడేమన్నా అని అడిగింది డౌట్గా చూస్తూ. నేనేమన్నాను, నేనేం అనలేదు, నువ్వే ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని అంది మైథిలి అమాయకంగా. ఆద్య, అక్క ఎక్కువగా ఊహించుకుంటుంది అనుకుందాం, మరి నేను కూడా అలానే ఊహించుకుంటున్నాను బంగారం అని అడిగింది మెల్లగా. చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ వంట చేస్తుంది నేత్ర.
నా కాలేజ్కి టైం అవుతుంది, మళ్ళీ బావ తిడతాడు, నేను వెళ్తాను అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. మైథిలి బయటికి రావడం చూసి అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళిపోయింది జాను. మైథిలి హాల్లోకి రాగానే పద టైం అవుతుంది అని చెప్పి అందరినీ చూస్తూ మేము త్వరగా వచ్చేస్తాం అని చెప్పి బయటకు నడిచాడు. రామ్ని అనుసరించింది మైథిలి. రామ్ని మైథిలిని అలా చూస్తున్న పెద్దవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయితే జాను మాత్రం చాలా కోపం పెంచేసుకుంటుంది మైథిలి మీద. జానుని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా కూర్చున్నాడు శ్రీ రామ్. మైథిలి అలా వెళ్తే జాను ఎందుకు ఇంత కోపంగా ఉంది అని అనుకున్నాడు మనసులో. ఇంతలో రిషి వచ్చి ఏంటి బావా నన్ను బాగా మిస్ అయ్యావా అని అడిగాడు నవ్వుతూ. హారా బాగా మిస్ అయ్యాను, ఇంతకీ అమ్మ అత్త ఎలా ఉన్నారు అని అడిగాడు. రిషి వాళ్ళు చాలా బాగున్నారు, నెక్స్ట్ మంత్ ఇండియా వచ్చేస్తామంటున్నారు అని చెప్పాడు. అవునా మంచిదేగా అని చెప్పాడు నవ్వుతూ. ఆద్య అక్క మైథిలి మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది హోరగా నేత్రని చూస్తూ. నేత్ర దాని మీద నా ఒపీనియన్ ఏంటే, అది నా కోడలు అని చెప్పింది. ఆద్య అంటే అది నీ మేనకోడలు, సరే దాన్ని నీ కొడుక్కిచ్చి చేద్దామనుకుంటున్నావా లేదంటే జానుని ఇచ్చి చేద్దామనుకుంటున్నావా అని అడిగింది డౌట్గా. నేత్ర మైథిలి రామ్ల పెళ్ళి మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదే కదా, మధ్యలో జాను ఎందుకు వచ్చింది అని అడిగింది డౌట్గా. ఆద్య ఏం లేదక్క అని చెప్పింది చిన్నగా. నేత్ర సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాల్లోకి. ఆద్య నాకెందుకో జాను కూడా రామ్ని ఇష్టపడుతుంది అనిపిస్తుంది. రామ్కి మైథిలి అంటే ఇష్టం ఉంది అన్న విషయం నాకు తెలుసు. మైథిలి మనసులో రామ్ ఉన్నాడని అర్థమవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో అనుకుని స్నాక్స్ ట్రే తీసుకొని హాల్లోకి వెళ్ళింది ఆద్య. ఇక ఒక పెద్ద బంగ్లా, కానీ అది సిటీకి చాలా దూరంగా ఉంది. ఒక రూమ్లో గోడకు తగిలించి ఉన్న విక్కీ, రామ్, ప్రణతి, మైథిలి, ఆద్య, నేత్ర, లక్కీ అండ్ రిషిల ఫోటోలు చూస్తూ కూర్చున్నాడు ఒక వ్యక్తి. నిన్ను నీ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు నేను పుట్టిందే నిన్ను నీ కుటుంబాన్ని చంపడానికి, దాన్ని ఆపే శక్తి ఆ దేవుడికి కూడా లేదు నీ కొడుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చాలా పెద్ద తప్పు చేశాడు నా మనిషిని బంధించి నీ కొడుకు చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాడు, దానికి ప్రతిఫలం తప్పకుండా అనుభవించే తీరుతాడు అని అనుకున్నాడు కోపంగా. ఇందులో అక్కడికి చేరుకుందో కావిడ ఫోటో వైపు చూస్తూ నిన్ను నీ భార్య నేత్రని అస్సలు వదలను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఆ నేత్ర కూడా నీతో పాటు అనుభవించాల్సిందే, నీ కుటుంబమే కదా నీ బలం, దాన్ని నీకు లేకుండా చేసి అప్పుడు నిన్ను చంపుతాను అని అంది కోపంగా. అప్పుడే స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాడు విక్కీ హాయ్ లక్కీ, హాయ్ రిషి, ఎలా ఉన్నారు ఇద్దరు అని అడిగాడు నవ్వుతూ. రిషి నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వే బాగా సన్నగా అయ్యావు అనిపిస్తుంది, నిజం చెప్పు ఆ కోతి నీకు తిండి పెట్టడం లేదు కదా, ఒక పూట పెట్టి ఇంకో పూట పస్తులు పెడుతుంది కదా అని అన్నాడు ఆద్యని చూస్తూ. ఆ మాటకి విక్కీ నవ్వు ఆపుకుంటూ ఆద్య వైపు చూస్తుంటే ఆద్య మాత్రం కోపంగా చూస్తుంది రిషి వైపు. అన్నయ్య నిన్ను అంటూ రిషి వెంట పడడం స్టార్ట్ చేసింది ఆద్య. రిషి కూడా ఆద్యకి అందకుండా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. లక్కీ అరే ఏంటి ఇద్దరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా, చూడండి మీ పిల్లలు ఎలా చూస్తున్నారో మీ ఇద్దరిని అని చెప్పింది లక్కీ కొంచెం కోపంగా. ఆద్య రిషి స్లో మోషన్లో ప్రణీత్ అండ్ ప్రణతి వైపు చూశారు. వాళ్ళు వీళ్ళనే చూసి నవ్వుతుండడం చూసి ఒకరినొకరు చూసుకున్నారు. ఆద్య అన్నయ్య అని పిలిచింది స్లో మోషన్లో. రిషి ఇప్పుడెందుకు నువ్వు నన్ను అంత ప్రేమగా పిలుస్తున్నావు అని అడిగాడు డౌట్గా ఆద్యను చూస్తూ. ఆద్య అన్నయ్య నీ ప్రేమగా పిలిచినా కూడా తప్పే, వదిన చూడు అని ఏడుపు మొదలు పెట్టింది లక్కీ దగ్గరికి వెళ్ళి. లక్కీ కోపంగా చూసింది రిషి వైపు. మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళని చూసి నవ్వుతూ ఉన్నారు. విక్కీ ఆద్య నిన్న నేను నీకు ఒక ఫైల్ ఇచ్చాను కదా, ఆ ఫైల్ ఇవ్వు నేను వెళ్ళాలి అని చెప్పాడు సీరియస్గా. విక్కీ దగ్గరికి వెళ్ళి ఏమైంది విక్కీ, ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు సీరియస్గా. విక్కీ ఏం లేదన్నయ్య, నేను మీతో ఈవినింగ్ మాట్లాడతాను, మీరు ఈవినింగ్ ఫ్రీగానే ఉన్నారు కదా అని అడిగాడు. విక్కీ నేను ఈవినింగ్ ఫ్రీగానే ఉన్నాను, నువ్వు అవేమీ పట్టించుకోకు, బీ సేఫ్ అండ్ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు భుజం తడుతూ. విక్కీ సరే అన్నయ్య అని చెప్పాడు. ఇంతలో ఆద్య ఫైల్ తీసుకుని రావడంతో ఆ ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ.
ఏం మాట్లాడాలనుకుంటున్నావు విక్కీ? నీ నవ్వులో ఏదో తెలియని భయం కనిపిస్తుంది. ఏదో తెలియని కంగారు కనిపిస్తుంది. రామ్ మీద నీకు కోపం ఉంది అని నాకు తెలుసు. బట్ దానికంటే 100 రెట్ల ప్రేమ కూడా ఉంది విక్కీ. ఆ విషయం కూడా నాకు తెలుసు అని అనుకున్నాడు మనసులో. రామ్ మైథిలిని కాలేజ్కి కాకుండా ఒక చిన్న గుడికి తీసుకొని వెళ్ళారు. మైథిలి, బావా నువ్వు ఈరోజు ఎగ్జామ్ ఉంది అని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగింది రామ్ని నవ్వుతూ చూస్తూ. రామ్, ఏం లేదు, నిన్ను ఈ గుడికి తీసుకొని రావడానికే అలా చెప్పాల్సి వచ్చింది అని చెప్పాడు బైక్ ఆపి ముందుకు నడుస్తూ. మైథిలి కూడా నవ్వుతూ బైక్ దిగి రామ్ని అనుసరించింది. రామ్ అక్కడే ఉన్న రాముడి గుడి దగ్గరికి నడిచాడు. మైథిలి కూడా రామ్ని అనుసరించి దండం పెట్టుకుని ఇద్దరూ బయటికి వచ్చి అక్కడే ఒక గట్టు మీద కూర్చున్నారు. రామ్, మైథిలి నువ్వెందుకు ఆద్య పిన్నిచ్చిన డ్రెస్ పాడు చేసుకున్నావు అని అడిగాడు డౌట్గా. మైథిలి, ఏంటి బాబా నువ్వు అనేది? నేను అత్తిచ్చిన డ్రెస్ ఎందుకు ఖరాబ్ చేసుకుంటా? అయినా నాకు ఆ డ్రెస్ చాలా బాగా నచ్చింది. అసలైతే నేను ఆ డ్రెస్ని వేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు ప్రేమగా నాకు ఈ డ్రెస్ ఇచ్చావని ఇది వేసుకున్నా అని చెప్పింది అమాయకంగా. రామ్, మరి ఆ డ్రెస్ అలా ఎలా పాడైంది అని అనుకున్నాడు డౌట్గా. మైథిలి రామ్ని కదుపుతూ, బావా పద, చాలా టైం అయింది, ఇంటికి వెళ్దాం. అసలే ఈరోజు నా బర్త్డే, అందులో అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. సో నేను వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పింది. రామ్, నీ ఇష్టం మైథిలి, పద అని చెప్పి మళ్ళీ ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు మన క్యూట్ కపుల్స్. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.